వెల్కమ్ టు జేసీ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో 100 వీడియోలు కాదు 1000 వీడియోలు చూసినంత మాత్రాన స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడలేరు. ఎందుకు అంటే మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు భాష అనేది రాదు. సో వీడియోలు చూడటం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రాక్టీస్ చేయడము. అంటే మీరు మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఉదాహరణకి మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నారు. స్విమ్మింగ్ నేర్చుకోవాలని చెప్పి 10,000 20,000 ఫీజు కట్టి నేను గట్టు మీదనే పడుకుంటాను, నీళ్ళల్లోకి దిగను, నాకు స్విమ్మింగ్ రావాలంటే వస్తుందా? మీరు నీళ్ళల్లోకి దిగి ఈత కొట్టినప్పుడు మాత్రమే ఈత నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మీరు మాట్లాడితే తప్ప మీకు భాష అనేది రాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్. Without speaking, you will never ever learn English. సో దయచేసి నేను మీ అందరికీ చెప్తున్నా, ప్రాక్టీస్ చేస్తే తప్ప అంటే మాట్లాడితే తప్ప భాష అనేది రాదు. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏ భాష అయినా కానీ మాట్లాడితేనే భాష అనేది వస్తుందని దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోలో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది సులభంగా మీకు అర్థమయ్యే రీతిలో నేర్పించే బాధ్యత నాది. మీతో మాట్లాడే వ్యక్తి ఎవరు లేనప్పుడు కూడా మీకు మీరుగా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఈ యొక్క సెషన్ అనేది ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ నంబర్ 1, ఇఫ్ అంటే ఒక పని జరిగితే, అంటే మీరు వెళితే, మీరు మాట్లాడితే, అంటే మీరు మాట్లాడటం అంటూ జరిగితే ఇంగ్లీష్ వస్తుంది అన్నాను అనుకో, అప్పుడు ఎలా చెప్పాలి? దీంట్లో మనం ఆ వాక్యాలు నిర్మిద్దాం. ఫస్ట్ ఇఫ్ అంటే వాక్య చివరిలో తే అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా, ఇఫ్ అంటే తే అని వస్తుంది. ఇంకోటి చూద్దాం, అన్లెస్ అంటే ఇఫ్కి ఇఫ్ నాట్ అనేది అన్లెస్ అండి, అంటే చెయ్యకపోతే. అన్లెస్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడకపోతే, అంటే ఒక పని జరగకుండా పోతే, జరగకపోతే. సో ఇక్కడ ఇఫ్ అంటే తే వచ్చింది, అన్లెస్ అంటే జరగకపోతే, కాకపోతే అని అర్థం అనమాట. వెన్ అంటే ఎప్పుడు అని మనందరికి తెలుసు, అది ప్రశ్నలో. కానీ స్టేట్మెంట్లలోకి వచ్చేసరికి అప్పుడు, నప్పుడు అవుతుంది. సో వెన్ అనేది ఇక్కడ ఎప్పుడు అని కాదండి, ఇక్కడ అప్పుడు లేదా నప్పుడు అనే అర్థంలో మనం వాడతాం. సో ఎప్పుడు ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అప్పుడు అవుతుంది అనేది ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్, వెన్ ఎవర్ ఎప్పుడైనా, వేరెవర్ ఎక్కడైనా, యాజ్ అందువల్ల. అందువల్ల అంటే ఎందువల్ల అనేది ఏ పని అయితే ఉంటుందో దాన్ని అందువల్ల. యాజ్ అంటే కారణం. బిఫోర్ అంటే ముందు, మీకు తెలుసు. నెక్స్ట్, ఆఫ్టర్ అంటే తర్వాత. దో, ఈవెన్ దో, ఆల్ దో, ఈ 3 పదాల్లో ఇక్కడ 2 రాశాను. దో అన్నా, ఈవెన్ దో అన్నా, ఆల్ దో అన్నా ఒకటేనండి. అయినప్పటికీ అంటే ఏమైనప్పటికీ, ఒక పని జరిగినప్పటికీ అని అర్థం. ఆ తర్వాత అంటిల్ అంతవరకు, అంటే ఒక పని జరగనంత వరకు అని. యాజ్ సూన్ యాజ్ వెంటనే. వాట్ ఎవర్ ఏదేమైనా. నెక్స్ట్, వైల్ ఒక పని జరుగుతూ ఉండగా అని. ఇలా వీటిని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు గో అంటే నువ్వు వెళితే. ఇఫ్ యు గో టు హైదరాబాద్ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. మీరు హైదరాబాద్కి వెళ్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అన్లెస్ యు గో టు హైదరాబాద్ యూ కెనాట్ సీ చార్మినార్. మీరు హైదరాబాద్కు వెళ్ళకపోతే అంటే ఒక పని జరగకపోతే ఇంకోటి జరగదని చెప్తాం. అంటే నువ్వు చార్మినార్ని చూడలేవు. ఇఫ్ యు గో నువ్వు వెళితే, అన్లెస్ యు గో నువ్వు వెళ్ళకపోతే, వెన్ యు గో నువ్వు వెళ్ళినప్పుడు, వెన్ ఎవర్ యు గో నువ్వు ఎప్పుడు వెళ్ళినా, వేర్ ఎవర్ యు గో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, యాజ్ యు గో నువ్వు వెళ్ళినందున, బిఫోర్ యు గో నువ్వు వెళ్ళే ముందు, ఆఫ్టర్ యు గో నువ్వు వెళ్ళిన తర్వాత, దో యు గో అంటే దాని అర్థం ఏమి, నువ్వు వెళ్ళినప్పటికీ, అంటిల్ యు గో నువ్వు వెళ్ళనంత వరకు, యాజ్ సూన్ యాజ్ యు గో అంటే నువ్వు వెళ్ళిన వెంటనే. సో వాట్ ఎవర్ యు డూ అన్నావు అనుకోండి, నువ్వు ఏమైనా చెయ్యి. అదేవిధంగా వైల్ యు గో నువ్వు వెళ్తూ ఉండగా. ఈ వైల్ అనేది వాడిన తర్వాత మనం ఇన్ఫార్మ్ని వాడుతూ ఉంటాం, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గో, స్పీక్, ఆస్క్ అనే 3 వర్బులు తీసుకొని చక్కగా ఇందులో ఉన్నటువంటి అన్ని వాటితో మీకు వాక్య నిర్మాణం అనేది చేస్తాం. స్పీక్ అంటే మాట్లాడుట, గో అంటే వెళ్ళుట, ఆస్క్ అంటే అడుగుట,
ఇఫ్ యు గో అంటే నువ్వు వెళితే, నేను ఇందాకే చెప్పిన ఇఫ్ యు గో అంటే తే అనే అర్థం వస్తుంది అని. వెళితే అనేది ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ప్రజెంట్ ఫ్యూచర్ రెండింటికి కూడా మనం ఇక్కడ ఇఫ్ ప్లస్ V1 వాడుతున్నాం. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, కానీ చెప్పేది అది ఫ్యూచర్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు వెళితే అని దాని అర్థమైంది ఇఫ్ యు గో. నెక్స్ట్ అదేవిధంగా ఇఫ్ యు స్పీక్, మీరు మాట్లాడితే లేదా నువ్వు మాట్లాడితే అని. అదేవిధంగా ఇఫ్ యు ఆస్క్, నువ్వు అడిగితే, మీరు అడిగితే. నెక్స్ట్ అన్లెస్ యు గో, నేను ఇందాకే చెప్పాను అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని, అంటే ఒక పని జరగకపోతే అని. సో అప్పుడేంటి, అన్లెస్ యు గో మీరు వెళ్ళకపోతే, అన్లెస్ యు స్పీక్ మీరు మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అనేది మళ్ళీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో అన్లెస్ యు స్పీక్ అంటే మీరు మాట్లాడకపోతే, అంటే అన్లెస్ యూ స్పీక్ యూ విల్ నెవర్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు మాట్లాడకపోతే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. నెక్స్ట్ అన్లెస్ యూ ఆస్క్, మీరు అడగకపోతే అమ్మాయినా పెట్టదు. సో అన్లెస్ యూ ఆస్క్ మీరు అడగకపోతే దాని అర్థం, రైట్. నెక్స్ట్ వెన్ యూ గో, మీరు వెళ్ళినప్పుడు. వెన్ యూ స్పీక్, మీరు మాట్లాడినప్పుడు. అదేవిధంగా వెన్ యూ ఆస్క్, మీరు అడిగినప్పుడు. నెక్స్ట్ వెన్ ఎవర్ యు గో, మీరు ఎప్పుడు వెళ్ళినా. whenever you speak, మీరు ఎప్పుడు మాట్లాడినా. whenever you ask, మీరు ఎప్పుడు అడిగినా, రైట్. wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా. wherever you speak, మీరు ఎక్కడ మాట్లాడినా. అదేవిధంగా నెక్స్ట్ wherever you ask, wherever you ask, మీరు ఎక్కడ అడిగినా. as you go, మీరు వెళ్ళినందున. as you speak, మీరు మాట్లాడినందున. as you ask, మీరు అడిగినందువల్ల. బిఫోర్ యు గో, మీరు వెళ్ళే ముందు. బిఫోర్ యు స్పీక్, మీరు మాట్లాడే ముందు. మనం అంటాం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అంటే ఏం చెప్తాం మనం, థింక్ బిఫోర్ యు టాక్ అంటామా. సేమ్ అదే, అంటే ఒక భాగాన్ని నేను చెప్తున్నా, రెండో భాగాన్ని ఎలా అతికించాలని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. సో దీన్ని ఎలా అనేది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మళ్ళీ వరుసగా మనందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. బిఫోర్ యూ స్పీక్, బిఫోర్ యూ ఆస్క్ మీరు అడిగే ముందు. ఆఫ్టర్ యూ గో, మీరు వెళ్ళిన తర్వాత. ఆఫ్టర్ యూ స్పీక్, మీరు మాట్లాడిన తర్వాత. ఆఫ్టర్ యూ ఆస్క్, మీరు అడిగిన తర్వాత. దో యూ గో, మీరు వెళ్ళినప్పటికీ. ఆల్ దో యూ గో అన్నా కూడా మీరు వెళ్ళినప్పటికీ అని అర్థం. ఈవన్ దో యూ గో అన్నా కూడా మీరు వెళ్ళినప్పటికీ. నేను ఇందాకనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. చూడండి, దో యూ స్పీక్, మీరు మాట్లాడినప్పటికీ. దో యు ఆస్క్, మీరు అడిగినప్పటికీ. అంటిల్ యు గో, మీరు వెళ్ళనంత వరకు. అంటిల్ యు స్పీక్, మీరు మాట్లాడినంత వరకు మీకు ఇంగ్లీష్ రాదు. సో ఇది అంటిల్ యు ఆస్క్, మీరు అడగనంత వరకు. యాజ్ సూన్ యాజ్ యు గో, మీరు వెళ్ళిన వెంటనే. యాజ్ సూన్ యాజ్ యు స్పీక్, మీరు మాట్లాడిన వెంటనే. యాజ్ సూన్ యాజ్ యు ఆస్క్, మీరు అడిగిన వెంటనే. వాట్ ఎవర్ యు డూ, మీరు ఏదైనా చేయండి. వాట్ ఎవర్ యు స్పీక్, మీరు ఏదైనా మాట్లాడండి. వాట్ ఎవర్ యు ఆస్క్, మీరు ఏదైనా అడగండి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సపోజ్ మీకు ఇప్పుడు గో అనే వర్బ్ ఇస్తే అన్నిట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ యు గో, మీరు వెళితే. అన్లెస్ యు గో, మీరు వెళ్ళకపోతే. వెన్ యు గో, మీరు వెళ్ళినప్పుడు. వెన్ ఎవర్ యు గో, మీరు ఎప్పుడు వెళ్ళినా. అదేవిధంగా వేర్ ఎవర్ యు గో, మీరు ఎక్కడికి వెళ్ళినా. యాజ్ యు గో, మీరు వెళ్ళినందువల్ల. బిఫోర్ యు గో, మీరు వెళ్లే ముందు. ఆఫ్టర్ యు గో, వెళ్ళిన తర్వాత. దో యు గో, మీరు వెళ్ళినప్పటికీ. అంటిల్ యు గో, మీరు వెళ్ళనంత వరకు. యాజ్ సూన్ యాజ్ యు గో, మీరు వెళ్ళిన వెంటనే. వాట్ ఎవర్ యు డూ, మీరు ఏదైనా చెయ్యండి. ఇలా మనం చెప్తాం. ఇప్పుడు ఇఫ్ యు గో అయింది కదా, అదే మనం షీతో చెప్పాలనుకోండి. ఇఫ్ షీ గోస్, ఆమె వెళితే. ఆమె వెళితే. ఇఫ్ షీ గోస్, గోకి ఈఎస్ కలపాలి. అలా అన్లెస్ షీ గోస్, ఆమె వెళ్ళకపోతే. ఇఫ్ యూ స్పీక్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఇఫ్ యూ ఆస్క్ ఐ విల్ టెల్ యూ, మీరు అడిగితే నేను చెప్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ. ఇలా మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము చూడండి, మీరు హైదరాబాద్కు వెళ్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇఫ్ యూ గో టు హైదరాబాద్ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. ఇఫ్ యూ స్పీక్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఇఫ్ యూ స్పీక్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. మీరు మాట్లాడితే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మీరు నన్ను అడిగితే నేను మీకు చెప్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ. అన్లెస్ యూ గో, మీరు వెళ్ళకపోతే చార్మినార్ని చూడలేరు. ఎక్కడికి వెళ్ళకపోతే హైదరాబాద్కి. అన్లెస్ యూ గో టు హైదరాబాద్ యూ కెనాట్ సీ చార్మినార్. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడకపోతే అన్లెస్ యూ స్పీక్
యూ విల్ నెవర్ లెర్న్ ఇంగ్లీష్. మీరు మాట్లాడకపోతే ఇంగ్లీష్ నేర్చుకోలేరు. అన్లెస్ యూ ఆస్క్, మీరు అడగకపోతే నేను మీకు చెప్పను. అన్లెస్ యూ ఆస్క్ ఐ విల్ నాట్ టెల్ యూ. వెన్ యూ గో, మీరు వెళ్ళినప్పుడు. చూసారా, ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు కాదు, ఇక్కడ అప్పుడు అని అర్థం. నప్పుడు, అప్పుడు, నప్పుడు అని అర్థం. ఇది స్టేట్మెంట్, ఇది ప్రశ్న కాదు. వెన్ యూ గో అంటే ఎప్పుడైతే అని అనరు. వెన్ యూ గో అంటే మీరు వెళ్ళినప్పుడు, అప్పుడు, నప్పుడు అని వస్తుంది. వెన్ యూ స్పీక్, మాట్లాడినప్పుడు. వెన్ యూ ఆస్క్, మీరు అడిగినప్పుడు. ఈ యూ స్థానంలో తీసేసి ఐ పెట్టాలి. ఇఫ్ ఐ గో, నేను వెళితే. ఇఫ్ ఐ స్పీక్, నేను మాట్లాడితే. ఇఫ్ ఐ ఆస్క్, నేను అడిగితే వాళ్ళు ఇస్తారు. అలా అన్లెస్ ఐ స్పీక్, నేను మాట్లాడినంత వరకు నాకు ఇంగ్లీష్ రాదు. అన్లెస్ ఐ స్పీక్ ఐ విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సార్. వితౌట్ ప్రాక్టీస్ యూ విల్ నెవర్ అండ్ ఎవర్ లెర్న్ ఇంగ్లీష్. ఆ ఇఫ్ యూ గో అయింది కదా, యూని తీసేసి ఐ పెడితే. ఇఫ్ ఐ గో, నేను వెళితే. ఇఫ్ ఐ స్పీక్, నేను మాట్లాడితే. ఇఫ్ ఐ ఆస్క్, నేను అడిగితే అయింది. ఇఫ్ ఆమె వెళితే, ఇఫ్ షీ గోస్, ఆమె వెళితే అంటే ఇఫ్ షీ గోస్. ఆమె మాట్లాడితే ఇఫ్ షీ స్పీక్స్. ఆమె అడిగితే ఇఫ్ షీ ఆస్క్స్. ఎస్ కలపాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ఈ, షీ, ఇట్, రమ్య అనే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఎస్ కలిపి చెప్పాలి. ఓకే, అదే విధంగా ఆమె వెళ్ళకపోతే అన్లెస్ షీ గోస్, అన్లెస్ షీ స్పీక్స్, అన్లెస్ షీ ఆస్క్స్. అదేవిధంగా మళ్ళీ వెన్తో కూడా. వెన్ యూ గో అంటే నువ్వు వెళ్ళినప్పుడు అయింది. నేను వెళ్ళినప్పుడు కావాలంటే వెన్ ఐ గో. అదే ఆమె వెళ్ళినప్పుడు అంటే వెన్ షీ గోస్. అతను వెళ్ళినప్పుడు అంటే వెన్ హీ గోస్. రైట్? ఆర్ యూ ప్రాక్టీసింగ్? మీకు మీరే ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కటి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటిని పెట్టి యూ స్థానంలో తీసేసి మార్చేసి రాయాలి. ఐ, వి, యూ, దేకి ఏం మారదు. ఈ, షీ, ఇట్ వస్తే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలపాల. గో ఉంది, గోస్ అవుతుంది. స్పీక్ ఉంది, స్పీక్స్ అవుతుంది. ఆస్క్ ఉంది, ఆస్క్స్ అవుతుంది. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప మీరు భాషను నేర్చుకోలేరు. దయచేసి అర్థం చేసుకోండి. బిఫోర్ యూ గో, మీరు వెళ్ళే ముందు ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ యూ గో. ఆలోచించి మాట్లాడండి. థింక్ బిఫోర్ యూ స్పీక్. అడిగే ముందు ఆలోచించి అడుగు. ఇలా మనం ఏదైనా కానివ్వండి, చాలా సులభం సార్. సో ఈ ఇంగ్లీష్ అంతా ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ విల్ లెర్న్. ఇఫ్ యూ ప్రాక్టీస్, చూడండి ఇక్కడనే వస్తుంది. ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ విల్ లెర్న్. వెన్ యూ ప్రాక్టీస్, నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. వెన్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ యూ విల్ లెర్న్.